ఇప్పుడు మీరు చూస్తున్నది అయ్యప్ప స్వామి యొక్క ఆలయ మెట్లు. ఈ వీడియోలో వీటి పేర్లు, వీటిని ఎందుకు ఎక్కాలి, ఎక్కితే ఏమి లాభం ఉంటుందో ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తా. లాస్ట్లో 2 మెట్లు మాత్రం అస్సలు మిస్ అవ్వకు. మొదటిది కామం. దీనికి అధిదేవత గీతామాత. ఈ మెట్టు ఎక్కడం ద్వారా మనిషికి పూర్వజన్మ సుకృతం కలుగుతుంది. రెండవ మెట్టు క్రోధం. దీనికి అధిదేవత గంగాదేవి. ఈ మెట్టు ఎక్కడం ద్వారా మనిషి తాను దేహం కాదు పరిశుద్ధాత్మ అనే జ్ఞానం కలుగుతుంది. మూడవ మెట్టు లోభం. దీనికి అధిదేవత గాయత్రీదేవి. ఈ మెట్టును స్మరించడం వలన మనిషికి పిశాచత్వం నశించి ఉత్తమ గతులు కలుగుతాయి. నాలుగవ మెట్టు మోహం. దీనికి అధిదేవత సీతాదేవి. ఈ మెట్టు జ్ఞానయోగానికి ప్రతీక. ఐదవ మెట్టు మదం. దీనికి అధిదేవత సత్యవతి. ఈ మెట్టు కర్మ సంధ్యాస యోగానికి ప్రతీక. ఆరవ మెట్టు మాత్సర్యం. దీనికి అధిదేవత సరస్వతీదేవి. ఈ మెట్టు స్పర్శ వలన విష్ణు సాహిత్యం సమస్త దానఫలం కలుగుతుంది. ఏడవ మెట్టు దంభం. దీనికి అధిదేవత బ్రహ్మ విద్యాదేవి. ఈ మెట్టు స్పర్శ వలన విజ్ఞాన యోగాధ్యాయం కలిగి పునర్జన్మ కలగదు. ఎనిమిదవ మెట్టు అహంకారం. దీనికి అధిదేవత బ్రహ్మవల్లి దేవి. ఈ మెట్టు స్పర్శ వలన స్వార్థం మరియు రాక్షసత్వం నశిస్తుంది. తొమ్మిదవ మెట్టు నేత్రములు. దీనికి అధిదేవత త్రిసత్యాదేవి. ఈ మెట్టు స్పర్శ వలన అప్పుగా తీసుకున్న వస్తువు వల్ల సంక్రమించిన పాపం హరిస్తుంది. 10వ మెట్టు చెవులు. దీనికి అధిదేవత ముక్తికేహిని దేవి. ఈ మెట్టు స్పర్శ వలన ధర్మ పుణ్యఫలం జ్ఞానం కలుగుతుంది. ఈ వీడియోలో 10 మెట్ల గురించి తెలుసుకున్నాం. మిగతా 8 మెట్ల గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. ఆ వీడియో మీరు చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే కామెంట్లో స్వామియే శరణమయ్యప్పని కామెంట్ చేయండి. వీడియో మీ దాకా వస్తుంది. జై శ్రీరామ్.